హలో వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇక్కడ బయట ప్లేస్లో చేస్తున్నాను యాక్చువల్లీ. సో ద వీడియో ఇస్ అబౌట్ నవ్విన షాడో నాకు పడుతుండొచ్చు. యా, ఐ థింక్ ఇట్స్ ఓకేనా. మేబీ నేను ఇప్పుడు ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే చాలామందికి అంటే చాలామందికి నడుము నొప్పి రాగానే దే ఆస్ దట్ మేడం నడుము నొప్పి వస్తుంది, సో నాకేమైనా లంబార్ స్పాండిలోసిస్ ఉందా లేదా కిడ్నీ ప్రాబ్లమా ఇదేమైనా అని క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఉంటారు. హౌ కెన్ వి డిస్టింగ్విష్ అంటే ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు దాని గురించి చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పేది. మీ ఫ్రంట్ పార్ట్ అంటే మీకు ఫ్రంట్గా అంటే నడుము నుండి రేడియేటింగ్ అంటే ఫ్రంట్ నుండి బ్యాక్ ఎక్కడ నొప్పి ఉందో అక్కడ నుండి కింద భాగం నుండి రేడియేటింగ్గా పెయిన్ ఉంటే దెన్ ఇట్ మైట్ బీ కన్సిడర్డ్ యాజ్ కైండ్ ఆఫ్ కిడ్నీ పెయిన్ అంటారు. కిడ్నీ పెయిన్ కాదు, ఆ ఇన్ఫ్లమేషన్ అంటారు, వాపు వచ్చి ఉంటుంది అక్కడ డ్యూ టు ఇన్ఫెక్షన్, డ్యూ టు స్టోన్స్, లేదా అంటే ఏదైనా ఇంజురీ ఉండిండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. నార్మల్ నడుము నొప్పి అంటే ఇట్స్ కాల్డ్ టేల్ బోన్. సో టేల్ బోన్ అన్న పెయిన్కి మెయిన్గా ఫీమేల్స్ సఫర్ అవుతుంటారు. దీనికి నేను చాలామంది అడుగుతుంటారు ఏం చేయాలి ఏం చేయాలి అని. యాక్చువల్లీ దాంట్లో కొన్ని మర్మాస్ అన్నీ యూస్ చేస్తుంటాము. ఆ మర్మాస్ అంటే మర్మా పాయింట్ ప్రెషర్ పాయింట్స్ అంటారు. దట్ కెన్ బి డన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సివియర్ పెయిన్, ఇప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలి మనకు, ఐ మీన్ కొంచెమన్నా రిలీఫ్ ఉండాలి అంటే దట్ ఎగ్జాక్ట్లీ వన్ థింగ్ యూ కెన్ డూ ఈజ్ సిడ్స్ బాత్. ఎస్, యూఆర్ లిజనింగ్ వెరీ క్లియర్లీ. సిడ్స్ బాత్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సిడ్స్ బాత్, దట్ హ్యాస్ టు బి అంటే మీరు కూర్చున్న పొజిషన్ నుండి పుల్లింగ్ అండ్ పుషింగ్ అవడం వల్ల అక్కడెక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిందో ఆ కంప్లీట్ పార్ట్ మొత్తం హెల్ప్ అవుతుంటుంది. అండ్ ఇంకొకటి, కొంతమంది వెస్ట్రన్లో కూర్చున్నప్పుడు కూడా పెయిన్ వస్తుందంటారు, బికాజ్ సిగ్మాయిడ్ కోలన్ అనేది ఉంటుంది ఒక పార్ట్. ఆ పార్ట్ అన్నది కంప్రెస్ అవుతుంటుంది. అందువల్ల మలాసనం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండియన్ మోషన్ స్టైల్ అంటారు. మలాసనం కూర్చొని ఇంకొంచెం స్ప్రెడ్ చేసి కింద కూర్చొని టచ్, మీ బట్టక్స్ని టచ్ చేయాలి. ఇలా బట్టక్స్ టచ్ అయ్యి లేచేలాగా ట్రై చేస్తూ ఉంటే బెస్ట్ ఉండు. కానీ ఇది హెవీ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం పనికిరాదు. అండ్ దీనికి మెయిన్గా ఎక్స్టర్నల్లీ ఆయిల్స్ అప్లికేషన్ చేయకండి, అంటే మసాజెస్ చేయించుకోకండి. రాదర్ మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికేటెడ్ ఆయిల్, ఆ ఆయిల్లో కొంచెం కాటన్ని తీసుకొని, ఆల్రెడీ మెన్షన్ చేశాను మళ్ళీ చెప్తున్నాను, ఆ పర్టికులర్ సైట్ ఎక్కడ పెయిన్ ఉందో ఆ ప్రిస్క్రైబ్డ్ మెడికేటెడ్ ఆయిల్ని అక్కడ పెట్టాలి. ధారము అంటే పిచు చేయడం అంటారు, అంటే పిచు అంటే అక్కడ ఆ స్థానంలో పెట్టడం. దిస్ విల్ హెల్ప్ యూ లాట్. చాలామందికి ఈ పెయిన్, ఇంకొక వీడియో కూడా చేశాను రాంగ్ పోస్చర్ మీద. చాలా పెయిన్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఆల్రెడీ వీడియో కూడా ఉంది రాంగ్ పోస్చర్ మీద, అదొకటి. ఇంకొకటి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని స్టైల్గా ఒక రజనీకాంత్ గారిలాగా సూపర్గా కూర్చోండి, పెయిన్ అట్టే మాయమవుతుంది. వై? బికాస్ యు ఆర్ గివింగ్ ఎ కంప్లీట్ ప్రెషర్ రిలీజ్ చేస్తున్నారు విత్ దట్ పొజిషన్. Hopefully this video will be beneficial. Do like and share and subscribe to my channel for many more videos like this. Thank you so much.